కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా వడపత్రి గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధాన్యం విక్రయించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న కాకి లెక్కలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. పంట నష్టపోతే రైతు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అధిక వర్షాల ద్వారా, ఒకవైపు డ్రౌట్ ద్వారా పంట నష్టం జరిగితే పట్టించుకునే నాదుడు లేడు. ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంటే కనీసం ఫసల్ బీమాలో మీరు జాయిన్ కావాలన్నటువంటి ధ్యాస కూడా లేనటువంటి ప్రభుత్వం, రైతులను నిండుగా నిట్టేటా ముంచినటువంటి ప్రభుత్వం, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చిన ప్రభుత్వం, ఏ రైతుల ఓట్లతోటో గద్దెనెక్కినవో ఆ రైతులను నట్టేట ముంచినటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు, మీరు ఇచ్చిన మాట ప్రకారం చివరి ధాన్యం కొనుగోలు చేసే వరకు భారతీయ జనతా పార్టీ మీ మెడలు వంచుతుంది. మీ ఇదే రకంగా మిమ్మల్ని వెంబడిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. పరిగి వెళ్తే 30 లారీలు వచ్చినాయి. నిన్న గజ్వేల్ వెళ్తే కలెక్టర్ గారు నిలబడి దాదాపు 40 లారీలను కళ్ళ ముందర మరి లోడ్ చేయిస్తా ఉన్నారు. మరి మేము వస్తే లారీలు వస్తాయంటే, మేము వస్తే మీ ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తే మీరు సంచులు ఇస్తారంటే ప్రతి గ్రామం ప్రతి కళ్ళం తిరగడానికి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.